పశ్చిమ బెంగాల్లో రేపు జరిగే రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బీజేపీకి సవాలుగా మారింది. రెండో దశ ఎన్నికలు జరిగే 142 సీట్లలో బీజేపీ ఎక్కువ శాతం గెలుస్తామన్న ధీమా ఉన్నప్పటికీ అంత ఈజీ అయితే కాదని నిపుణులు భావిస్తున్నారు. ఈ సీట్లన్నీ దక్షిణ బెంగాల్ పరిధిలోనే ఉన్నాయి. ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. అలాగే మైనారిటీ ఓట్ల ప్రభావం కూడా ఎక్కువే ఉంటుంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల సవరణ ప్రభావం కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది. దీంతో బీజేపీకి ఈ ప్రాంతం పెద్ద సవాలే కానుంది. ముఖ్యంగా గత 3 ఎన్నికల గణాంకాలను బట్టి చూస్తే బీజేపీకి దక్షిణ బెంగాల్లో గెలుపు కొంచెం కష్టమేనని కూడా అంటున్నారు. అందుకే బీజేపీ దక్షిణ బెంగాల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొదటి నుంచి వ్యూహాత్మకంగా ఇక్కడ గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉండగా మెజారిటీ మార్కు 148గా ఉంది. 2021లో తృణమూల్ కాంగ్రెస్ 215 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 77 సీట్లు సాధించింది. ఇప్పుడు రెండో దశలో పోలింగ్ జరగనున్న 142 సీట్లలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 123 సీట్లు సాధించింది. బీజేపీ కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ సీట్ల పరంగా చూస్తే తృణమూల్ 105 సీట్లు, బీజేపీ 37 సీట్లు గెలుచుకున్నాయి. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో చూసినా తృణమూల్ కాంగ్రెస్ 115 సీట్లలో ఆధిక్యం కనబరచగా బీజేపీ కేవలం 27 సీట్లలోనే ఆధిక్యం కనబరిచింది. దీంతో బీజేపీకి ఈ ప్రాంతం ఎంత సవాల్గా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రెండో దశ జరిగే 142 సీట్లలో బీజేపీ 102 సీట్లు ఎప్పుడూ గెలుచుకోలేదు. తొలి దశలో ఈ సంఖ్య 50 సీట్లుగా ఉంది. అలాగే ఓటర్ల జాబితా సవరణలో తొలగించిన ఓట్ల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. రెండో దశలో పోలింగ్కు వెళ్లే ప్రాంతాల్లోని ఎస్ఐఆర్ ప్రభావిత సీట్లు మొదటి దశతో పోలిస్తే రెట్టింపుగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తొలగించిన నియోజకవర్గాల సంఖ్య తృణమూల్ కాంగ్రెస్ గెలుపు మార్జిన్ కంటే ఎక్కువగా ఉంది. ఈ విషయం అధికార పార్టీని కూడా కలవరపెడుతుంది. దీంతో ఉద్దేశపూర్వకంగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ దశలో బీజేపీ అవకాశాలను తగ్గించే అంశం మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లోని 53 సీట్లేనని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే బీజేపీ మొదటి దశలో జరిగినటువంటి పోలింగ్లో జరిగిన సీట్లలోనే 110 సీట్లు సాధిస్తామని ఇప్పటికే ప్రకటించింది. రెండో దశలో గెలిచే సీట్లతో కలిపితే 200 సీట్లు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తపరుస్తోంది.